2026 జనవరి 3, 4, 5 తేదీల్లో గుంటూరులో ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో జరిగే 3వ ప్రపంచ తెలుగు మహాసభలను జయప్రదం చేయండి. రండి, తెలుగువాడి ఘనతను, తెలుగు భాష గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెబుదాం. 3వ ప్రపంచ తెలుగు మహాసభలను నెంబర్ 1 OTTలో ఉచితంగా వీక్షించండి. నెంబర్ 1 OTTకి ఎటువంటి చందా చెల్లించకుండా నెంబర్ 1 OTTను ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని మా ప్రసారాలు ఉచితంగా వీక్షించవచ్చు. ప్రకటనల కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 7893935555. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో కొంతమంది IPS అధికారులు సీనియర్లుగా ఉన్నటువంటి వారు ఇప్పుడు ఎలాంటి పోస్టింగ్ లేక, కొంతమంది సస్పెన్షన్లో ఉంటే మరి కొంతమంది పోస్టింగ్ లేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు కూటమి అధికారంలోకి రాగానే వారిపై వేటు వేసినటువంటి పరిస్థితి. దానికి ముఖ్యమైనటువంటి కారణం వైఎస్ఆర్సీపీతో అంటకాగారు, అనవసరమైనటువంటి వివాదాల్లో చిక్కుకున్నారు, ఇబ్బంది పడ్డారు అనేది. అయితే ఇక్కడ చాలా కీలకమైనటువంటి పరిణామం. వాస్తవంగా చూడాలంటే పిఎస్ఆర్ ఆంజనేయులు, సీతారామాంజనేయులు, అలాగే పివి సునీల్ కుమార్, అట్లాగే కాంతిరాన్ టాటా, విశాల్ గున్ని, సంజయ్, కొల్లి రఘురామరెడ్డి, ఇలా ముఖ్యమైనటువంటి IPS అధికారులు వారు గతంలో కీలకమైనటువంటి విభాగాల్లో ఇంటెలిజెన్స్ కానీ, ఏసీబీ కానీ ఇట్లాగా ముఖ్యమైనటువంటి విభాగాల్లో పనిచేసి తమకంటూ ఒక ప్రాధాన్యత సంపాదించుకున్నారు. కానీ వైఎస్ఆర్సీపీ నాయకుల వల్ల ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారనేది ఇప్పుడు మనం చూస్తున్నాం. దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో 5 సస్పెన్షన్లో ఉంటే ఒకరికి ఇప్పటి వరకు పోస్టింగ్ ఇవ్వాల. ఆయన రఘురామరెడ్డి, సీనియర్ IPS అధికారి. సీనియర్లే వీళ్ళంతా, కానీ వారు అప్పుడు చేసినటువంటి తప్పిదాల వల్ల. అయితే ఇక్కడ ఒక కీలకమైనటువంటి పరిణామం ఏంటంటే, తాజాగా ఇప్పుడు డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజుకు సంబంధించి కస్టోడియల్ టార్చర్ కేసు ఏదైతే ఉందో దానికి సంబంధించి పోలీసులు IPS అధికారి పివి సునీల్ కుమార్కు నోటీసులు ఇచ్చారు. వాస్తవానికి డిసెంబర్ 4వ తేదీన ఆయన విచారణకు రావాలి. అయితే లాస్ట్ మినిట్లో నేను రావట్లేదు, నా కుటుంబంలో కొంతమందికి, అంటే వారి కుటుంబ సభ్యులకు అనారోగ్య సమస్య వల్ల నాకు 2 వారాలు గడువు ఇవ్వండి అన్నాను. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి అంశం తెర మీదకి వచ్చింది. అదేంటంటే, ఎవరైతే ఇప్పుడు ఆ విధంగా ఉన్నటువంటి సీనియర్ అధికారులు ఉన్నారో వారు కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించబోతున్నారు. ఆల్రెడీ ఇప్పటికే దానికి సంబంధించి మొత్తం అంతా సిద్ధం చేసుకున్నారు అనేది ఒక చర్చ జరుగుతుంది అధికార వర్గాల్లో. అదేంటంటే, కేంద్రానికి సంబంధించి IAS కానీ IPSలు కానీ కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి, కొన్ని మార్గదర్శకాలు ఉంటాయి. ఉదాహరణకు DOPT, డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్, అది IAS అధికారులకు, IPS అధికారులకు కూడా అది వర్తిస్తుంది. అలాగే MHA, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, ఇది కీలకమైనటువంటి విభాగం కేంద్రంలో. అంటే ఎవరైతే IPS అధికారులు ఉన్నారో వారికి పోస్టింగ్లు కానీ, డిప్యుటేషన్లు కానీ, అలాగే బదిలీలు కానీ, క్రమశిక్షణా చర్యలకు సంబంధించి ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఖచ్చితంగా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఆ విభాగమే చూస్తుంది. అయితే ఇప్పుడు ఎవరైతే ఈ 6 IPS అధికారులు ఉన్నారో వీరికి సంబంధించి ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. అది వాస్తవమా కాదనేది తర్వాత విషయం. వారు ఏంటంటే, మనమంతా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్కి మనం ఫిర్యాదు చేయాలి. ఎందుకంటే అప్పుడు గత ప్రభుత్వంలో మనం పనిచేసినటువంటి విధానానికి సంబంధించి వారు తీసుకున్న నిర్ణయాలనే మనం అవలంబించాం, దానికి సంబంధించే వారు చెప్పినట్టు వెళ్ళాం, ఇక్కడ ఎక్కడా కూడా అధికార దుర్వినియోగానికి మనం పాల్పడలేదు అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా. అంటే లేనిపోని ఆరోపణలు కానీ విమర్శలు కానీ చేసి మన కెరీర్ మీద ఒక రకమైనటువంటి మచ్చ తీసుకొస్తున్నారు. వాస్తవానికి ఉన్నతాధికారులు కాదు, ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి లాస్ట్ గ్రేడ్ ఎంప్లాయీ కూడా వారికి ఒక సర్వీస్ రికార్డు ఉంటుంది. ఆ సర్వీస్ రికార్డులో వారి యొక్క డేట్ ఆఫ్ జాయినింగ్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ అన్నీ కూడా ఉంటాయి. ఎప్పుడు ప్రమోషన్ వచ్చింది, ఎప్పుడు క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు, దానికి సంబంధించి అన్నీ కూడా చాలా వివరంగా ఉంటాయి. అటువంటి సందర్భంలో
కూటమి అధికారంలోకి రాగానే 2-3 నెలల్లో వీరందరిపై వేటు పడింది. అప్పటి నుంచి వారు సస్పెన్షన్లోనే ఉన్నారు. సంజయ్ ఇలాంటి కొల్లి రఘురామరెడ్డి వారికైతే పోస్టింగ్ ఇవ్వాల. అయితే దీనికి సంబంధించి అప్పుడు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు సిఐడి అలాగే ఇంటెలిజెన్స్ విభాగాల్లో చాలా కీలకమైనటువంటి విభాగాల్లో పనిచేసినటువంటి ఈ అధికారులు కొంతమంది అప్పుడు జరిగినటువంటి పరిణామాలను రాజకీయంగా వైఎస్ఆర్సీపీ వాడుకుంది కాబట్టే ఇప్పుడు ఆ రకమైనటువంటి ఇబ్బందులకు వీరు గురవుతున్నారు అనేది ఒక మెయిన్ చర్చగా మారింది. ఇటువంటి సందర్భంలో చాలా కీలకమైనది. ఎందుకనంటే పబ్లిక్ సర్వెంట్గా అది కూడా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నవారు ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ అది రాష్ట్రానికి సంబంధించినటువంటి నియామక ప్రక్రియ కాదు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతే ఉంటుందో అందులో సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ఉంటుంది, సిఎస్సి. అది రాసినటువంటి వారికి మాత్రమే ఈ సర్వీసులు కేటాయిస్తారు. అందులో రాణించిన వారికి అందరికి కూడా రాదు. ఐఏఎస్ ఐపీఎస్కి ఉన్నటువంటి ప్రాధాన్యత భారతదేశంలో అటువంటిది. తర్వాత ఐఎఫ్ఎస్ అని ఐఆర్ఎస్ అని రకరకాలుగా ఉంటాయి. అంటే వారు మార్కులు సాధించినటువంటి ఆ యొక్క ఫలితాలను బట్టే సర్వీస్ కేటాయించబడుతుంది. అంటే వారు ఎంత నిబద్ధతతో కసితో పట్టుదలతో చదివితే ఒక ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ అవుతారనేది మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. మరి ఇలాంటి క్రమంలో రాజకీయ ప్రాబల్యం కోసం రాజకీయ లబ్ధి కోసం ఐపీఎస్లను కానీ ఐఏఎస్లను కానీ వాడుకుని తర్వాత యూజ్ అండ్ త్రోలా పడేస్తున్నారు. కాబట్టి మనం ఒక రకమైనటువంటి విధానంతో వెళ్ళాలి అని ఒక ఆలోచన చేశారట. వాస్తవమే మంచిదే అది. ఎందుకనంటే నాయకుడికి కోపం వస్తే ఇబ్బంది పడేది అధికారి. అది ఏ అధికారి అయినా కావచ్చు. మన 2 తెలుగు రాష్ట్రాల్లో భ్రష్టు పట్టినటువంటి వ్యవస్థ ఏంటంటే రాజకీయంగా వారి మాట వినకపోయినా వారి చెప్పింది చేయకపోయినా ఇక ఏ రకమైనటువంటి పరిణామాలు ఉంటాయో ఉదాహరణగా ఇప్పుడు నేను చెప్పినటువంటి అధికారులే. సో మొత్తానికైతే వారు చేసినటువంటి తప్పులు కూడా ఉన్నాయి. అధికార దుర్వినియోగానికి పాల్పడినటువంటి వారు కూడా ఉన్నారు. ఉదాహరణకు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో సీనియర్ ఐపీఎస్ అధికారిగా ఉన్నటువంటి ఏబి వెంకటేశ్వరరావు ఆయన విషయంలో ఏం జరిగిందో తెలుసు మనకి. ఆఖరి రోజు రిటైర్మెంట్ రోజు ఆయన క్యాట్ నుంచి సుప్రీంకోర్టు నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి ఆర్డర్ తెచ్చుకొని యూనిఫామ్తో ఆయన పదవీ విరమణ చేశారు. ఆయన జీవిత ఆశయం అట. చాలా ఇబ్బందులు పడ్డారు ఆయన. దాదాపుగా 5 ఏళ్ల పాటు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంటే 4 ఏళ్ల పాటు సస్పెన్షన్లోనే ఉన్నారు ఆయన. తర్వాత ఆయనకి క్లీన్ చీట్ ఇచ్చింది. అంటే తప్పు జరిగింది, ఈ మీద ఇది జరిగింది కాబట్టి అప్పటి వరకు సస్పెన్షన్లో ఉండటం, లేదంటే ఆయన మీద ఒక బ్యాడ్ ప్రాపగాండా చేయటం ఎవరైనా కావచ్చు. తర్వాత ఇగో ఈ అధికారి ఏ తప్పు చేయలేదు, ఇతనికి ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం కానీ చేసినటువంటి ఆరోపణలు కానీ విమర్శలు కానీ అవినీతికి సంబంధించి కానీ అక్రమాలకు సంబంధించి ఏది కూడా నిర్ధారణ కాలేదు అని ఒక సర్టిఫికేట్ ఇస్తారు. ఈలోపు జరగాల్సిందంతా జరిగిపోతుంది. ఏబి వెంకటేశ్వరరావు ఆయన విషయంలో అదే జరిగింది. సో మొత్తానికైతే మనం అంతా కలిసికట్టుగా ఐక్యంగా ఉండాలి. ఇటువంటి వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏదైతే మనకి డిఓపిటి కానీ ఎంహెచ్ఏ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ సంబంధించి దిశానిర్దేశం ఉందో మార్గదర్శకాలు ఉన్నాయో దాన్ని బట్టి చేయాలి అనేది. మొత్తానికైతే మరి వీరు ఇలా వెళ్తున్నారు, దానికి సంబంధించి వారి యొక్క రైట్స్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయబోతున్నారు అనేది చర్చ జరుగుతుంది. చూడాలి ఆ విధంగా వెళ్తే వారికి న్యాయం జరుగుతుందా లేదా కూటమి ప్రభుత్వం కరుణించి వారిపై ఉన్నటువంటి సస్పెన్షన్ని ఎత్తివేస్తారా అనేది చూడాలి. అధికార వర్గాల్లో మాత్రం ఒక విస్తృత స్థాయిలో 2 రోజుల నుంచి చర్చ జరుగుతుంది. ముఖ్యంగా పివి సునీల్ కుమార్ విషయానికి సంబంధించి ఆయన ఏదో ఒక సమావేశంలో మాట్లాడినటువంటి మాటల్ని కూడా సీరియస్గా తీసుకుని రఘురామకృష్ణరాజు డిఓపిటికి అలాగే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్కి కంప్లైంట్ చేశారు. రాజ్యాంగబద్ధం, రాజకీయాల గురించి మాట్లాడకూడదు, దాని గురించి మాట్లాడకూడదు, దీని గురించి మాట్లాడకూడదు, ఈయన్ని పూర్తిగా సర్వీస్ నుంచి తొలగించాలని. మరి ఏం జరుగుద్ది ఏంటి, వీరు వెళ్ళే విధానంలో ఎటువంటి కీలకమైనటువంటి మార్పులు వస్తాయి అనేది వేచి చూడాలి. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.